వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, జాతీయ పార్కులు అలాగే జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. పోటీ పరీక్షల్లో పదే రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ తెలంగాణ కోర్టు జాబ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ లేక వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే కనుక ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉందంటే కనుక ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉందండి. మూడవ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? ఏ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఉంది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షిత ప్రాంతం? ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతం అంటే కనుక ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం అండి. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం వచ్చేసి భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షిత ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, బందీపూర్ జాతీయ పార్కు వేటికి పేరు పొందింది? ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. బందీపూర్ జాతీయ పార్కు వేటికి పేరు పొందింది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి పులులకు బందీపూర్ జాతీయ పార్కు ప్రసిద్ధి పొందింది అనమాట. అలాగే బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనేసి పలు పద్ధతుల్లో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. బందీపూర్ జాతీయ పార్క్ వచ్చేసిందో కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది అనేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే కన్నా బందీపూర్ జాతీయ పార్కు కర్ణాటక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉంది అనేసి కూడా ప్రశ్న అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి మైసూర్ ప్రాంతంలో ఉందన్నమాట బందీపూర్ జాతీయ పార్కు. ఓకేనా? దేనికి ప్రసిద్ధి అంటే పులులకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి చెన్నైలో ఉందండి. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది అనేసి క్వశ్చన్ అడిగి ఆన్సర్స్లో కర్ణాటక ఇచ్చినా మైసూర్ ఇచ్చినా కానీ ఆన్సర్గా మీరు గుర్తించవచ్చు. అట్లా కాకుండా బందీపూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, కర్ణాటక అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. కర్ణాటక అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 8వ ప్రశ్న, గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నను కూడా పదే అడగడం జరిగిందండి. గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే కనుక అస్సాం రాష్ట్రంలో గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారతదేశ పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్టును ప్రవేశపెట్టింది? ఇదే ప్రశ్ననే
మరొక పద్ధతిలో కూడా భారతదేశ పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టింది అనేసి కూడా అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి 1986వ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. అంటే భారతదేశ పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టింది అనే పద్ధతిలో అయినా క్వశ్చన్ అడగచ్చు. లేదంటే కన్నా పర్యావరణ రక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి 1986వ సంవత్సరంలో పర్యావరణ రక్షణ చట్టాన్ని అమలుపరచడం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందంటే కన్నా ఆన్సర్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉందండి కజిరంగా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 1972వ సంవత్సరంలో క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ అమల్లోకి వచ్చిందనమాట. దీన్నే మరొక పద్ధతిలో ఏ పద్ధతిలో క్వశ్చన్ అడుగుతారంటే కన్నా జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అనేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి 1972వ సంవత్సరం అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఫ్రెండ్స్ ఇందాకే చెప్పాను ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కన్నా ఆన్సర్ వచ్చేసి మైసూర్ అనమాట. ఇదే క్వశ్చన్ మరొక పద్ధతిలో బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉందని అడిగారనుకోండి మైసూర్ ప్రాంతం అనేసి అనాలి. అలాగే బందీపూర్ నేషనల్ పార్క్ వేటికి ప్రసిద్ధి అంటే పులులకు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. గిల్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? గిల్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటే కన్నా గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. గిల్ ఫారెస్ట్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం భారతదేశంలోని మొత్తం పులుల సంఖ్య 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం భారతదేశంలోని మొత్తం పులుల సంఖ్య ఎంతటిగా 3167 అండి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుపరిచిన సంవత్సరం. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుపరిచిన సంవత్సరం ఎప్పుడంటే కన్నా 1972వ సంవత్సరంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అమలుపరచడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.